హాయ్ అండి, నేనైతే ఈరోజు కలాకండ్ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. కళాయి హీట్ ఎక్కిన తర్వాత పాలు దాంట్లో పోసేయండి. ఆ తర్వాత ఒక బౌల్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి. పాలు అయితే బాగా కలుపుతూనే ఉండాలి. కింద మాడకూడదు. మాడితే టేస్ట్ అనేది పోద్ది. పాలు బాగా మరిగిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. నిమ్మరసం పిండితే పాలు అనేవి ఇరుగుతాయి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల కింద అడుగు మాడకుండా మంచిగా ఉంటుంది. తర్వాత సగం కప్పు దాకా షుగర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం ఇందాక నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లో అయితే దాంట్లో వేసేసుకొని స్పూన్తో పైన స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ మీద బోర్లించుకోవడమే. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మంచిగా రాకపోతే కొంచెం వేడి చేసి బోర్లిస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ కలాకండ్ చేయడం సింపుల్ గానీ బాగా కలుపుతూనే ఉండాలి. అదే ఒక పెద్ద ప్రాసెస్. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే సూపర్. వీడియో నచ్చినట్లయితే లైక్, అలాగే సబ్స్క్రైబ్. ఓకే, బై బై.